అయినా క్వాలిటీ వర్క్ లేని వాళ్ళు అంటే నైపుణ్యం లేని సిబ్బందితో ఈ కంపెనీ నడిపించడం వల్ల ఈ పేలుడు జరిగి ఉండొచ్చని ఒక ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు. అట్లాగే నెల నెలా జరగాల్సిన ఇన్స్పెక్షన్లో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కూడా ఈ పేలుడు జరిగి ఉండొచ్చు అనేది ఒక అంచనా వేస్తున్నారు. మనకు ఎదురుగా కనిపిస్తున్నదంతా కూడా సిగాచి కంపెనీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఏ విధంగా ధ్వంసమైందో చూడొచ్చు. ఈ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోపలికి వెళ్తూ ఈ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఎంటైర్ ఇక్కడ వ్యవహారాలు ఆపరేషన్స్ అంతా కూడా చూసే వైస్ ప్రెసిడెంట్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదురుగా ఒక పెద్ద కొండ మాదిరిగా ఒక గుట్ట మాదిరిగా ఆ పేలుళ్ళలో బయటకు వచ్చిన మెటీరియల్ అంతా కూడా చూడవచ్చు. ఐరన్ మెటీరియల్ అంతా కూడా అక్కడ బాయిలర్లు ఉన్నాయి, పైపులు ఉన్నాయి, వాల్వులు ఉన్నాయి, మోటార్స్ ఉన్నాయి. మొత్తం ఐరన్ మెటీరియల్ అంతా కూడా ఈ విధంగా ఒక పేపర్ని కనుక చుట్టినట్టు ఐరన్ రేకులన్నీ కూడా ఆ మాదిరిగా మెల్ట్ అయిపోయిన దృశ్యాలన్నీ కూడా చూడవచ్చు. ఒక పెద్ద కొండ మాదిరిగా మనకు ఆ మెటీరియల్ అంతా కూడా కనిపిస్తుంది. బుల్డోజర్ల సాయంతో వాటన్నింటినీ కూడా తొలగిస్తూ ఉన్నారు. వాటన్నింటినీ తొలగించి వాటి కింద ఉన్న డెడ్ బాడీస్ అన్నింటిని కూడా తొలగించే ప్రయత్నం, బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పేలుడు దాటికి ఆ పైన బాయిలర్లు ఏ విధంగా కనిపిస్తున్నాయి చూడండి. ముక్కలు అయిపోయిన బాయిలర్లన్నింటినీ కూడా పైన గుట్ట పైన మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడవచ్చు. ఆ రౌండ్ కలర్లో రౌండ్గా కనిపిస్తున్నవన్నీ కూడా బాయిలర్లకు సంబంధించిన స్పేర్ పార్ట్స్. అవన్నీ కూడా బాయిలర్లు ముక్కలు అయిపోయి వాటికి సంబంధించిన అవన్నీ కూడా ఇంత దూరం వచ్చి ఎగిసిపడ్డాయి. ఆ పేలుడు తీవ్రతకి ఇక్కడెక్కడో మెయిన్ గేట్ దగ్గర ఉన్న ఈ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అంతా కూడా పూర్తిగా ఏ స్థాయిలో ధ్వంసం అయిపోయిందో కూడా మీరు చూడొచ్చు. ఎస్డిఆర్ఎఫ్ టీం కష్టపడుతోంది. ఎన్డీఆర్ఎఫ్ టీం అండ్ ఎస్డిఆర్ఎఫ్ టీం రెండు కూడా నిన్నటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలకు తెగించి పనిచేస్తూనే ఉన్నారు. కాపాడటానికి ప్రయత్నాలు చేశారు కానీ కాపాడలేకపోయారు. కానీ చివరికైతే కనీసం డెడ్ బాడీస్ అన్న వెతికే పనిలో ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళనతో ఇక్కడికి వచ్చి తమ వారిని అప్పగించండి అని ప్రాధేయపడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్న సిబ్బందిని అందరినీ కూడా. సో ఇదే మెయిన్ గేటు. మామూలుగా ఇవాళ జరగకూడని ఈ దుర్ఘటన జరగకుండా ఉంటే ఈ టైంకి షిఫ్ట్లు మారే మధ్యాహ్నం షిఫ్ట్ మారే ఉద్యోగులతో ఈ ప్రాంతం అంతా కూడా కళకళలాడేది. ఎందుకంటే లోపల కొన్ని వందల మంది కార్మికులు ఇందులో పనిచేస్తున్నారు. ఒరిస్సా, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అలాంటి కంపెనీలో ప్రస్తుతం విషాదం చోటు చేసుకుని ఇప్పుడు ఒక శవాల గుట్ట కింద మారిపోయింది. నిన్న మొన్నటి వరకు కార్మికులతో మైక్రో సెల్యులోజ్ ఉత్పత్తి చేసే ఈ కంపెనీ కాస్త ఇప్పుడు శవాల గుట్టగా మారిపోయింది. ఒక శ్మశానం కింద మారిపోయింది ఈ కంపెనీ. సో కంపెనీ ప్రతినిధులు అయితే ప్రస్తుతం గుజరాత్ నుంచి ఇక్కడికి చేరుకున్నారు. సో దీనికి సంబంధించి దర్యాప్తుకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సో ఏం జరిగింది ఏంటనేది త్వరలో రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. आपका नाम क्या है? मेरा नाम पप्पू कुमार चौधरी है, उड़ीसा से हूँ। मेरा साला समीर पाड़ी है, अभी तक लापता है, मेरे को नहीं मिल रहा है। मैं रात से ढूंढ रहा हूँ उसको, लापता है। मेरा साला समीर कुमार पाड़ी है, एसएफडी का ऑपरेटर है। इसमें 7 साल से ऑपरेटरिंग कर रहा था और ये कंपनी का बहुत आदमी भी मर चुका है। सडन का हम लोग का 8 बजे ड्यूटी था। 8 बजे हम लोग ड्यूटी आया, मशीन क्लीन किया, क्लीन करके टिफिन करके उसके बाद हम लोग मशीन चालू करने टाइम में 9:45 या 10 o'clock का अंदर में ये सब हुआ है। अचानक कैसा हुआ, क्या हुआ, ये सब तो हम लोग को मालूम नहीं है, मगर बहुत जोर से ब्लास्ट हुआ है, बहुत आदमी मर गया है। बिहार, यूपी, उड़ीसा, बंगाल और आंध्रा। तो अभी मैं ऑन ड्यूटी में है। मेरा कभी भी नाइट ड्यूटी नहीं है, मेरा ऑन ड्यूटी है। मैं पेपर कटिंग का आदमी है। मेरा मैनेजर है यशवंत सर, मेरा सुपरवाइजर है देवचांद। मेरा नाम है पप्पू कुमार चौधरी। मेरा साला समीर कुमार पाड़ी है। ब्लास्ट का समय में कितना? ब्लास्ट का समय में मैं था, ब्लास्ट का समय में बहुत से कम बोले तो 80-90 आदमी तक अंदर है। 80-90 तक आदमी अंदर है। अभी तक मैं कल 11 बजे रात को देखा है, 7 आदमी को डेड बॉडी क्रेन से निकल के ट्रैक्टर में डाल के लेके गया है। मगर इधर कंपनी का आदमी क्या बोला है, 4 आदमी, 7 आदमी लेके गया है, मगर पेपर में लिखा है 7 आदमी। ठीक है।